ఈ వీడియోకి జర ఆడియో అడ్జస్ట్ గాక వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఏమనుకోకుర్రి. సో హే గైస్, దిస్ ఇస్ వరంగల్ అభి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. చాలా మందికి కార్డియో వర్కౌట్ చేసేటప్పుడు జర యాబ్స్ ట్రైన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎక్కడంటే వాళ్ళు క్రంచెస్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ మొత్తం వాళ్ళ హిప్స్ మీద బ్యాలెన్స్ అవ్వాలి. చాలా మందికి అది చేయనీకి రాదు. ఈ రోజు బ్లాగ్లో ఎట్లా ఏమో చూపిస్తా. ఫస్ట్ మ్యాట్ తీసుకొని ఫస్ట్ నీ ఎల్బోస్ అండ్ నీ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని లెగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసేయడం ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత మెల్లమెల్లగా మీకు ఈ మూమెంట్ అలవాటు అవుతుంది. సేమ్ మీరు లెగ్ రేజ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకైతే ఇట్లా వచ్చేస్తుంది. వితౌట్ హ్యాండ్ సపోర్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోకుండా చేయగలుగుతారు. అండ్ మెయిన్ ఈ వర్క్లో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. చాలా మందికి ఇది ఎవరు ఇట్లా ఏమన్నా చేయనికి రాదు. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన లెగ్స్ రైట్ యాంగిల్ ఉండాలి. ఆ ఓవరాల్ ఎక్సర్సైజ్ మొత్తం నువ్వు అదే పొజిషన్లో ఉండాలి. నీ లెగ్స్ని కదిలేకుండా ఓన్లీ నీ కోర్ని కాన్సన్ట్రేట్ చేసి కంప్రెస్ చేయాలి. ఇక్కడ చూస్తే నా లెగ్స్ అసలు అటు ఇటు కదలనే కదలట్టు చూసిరా. చాలా మందికి ఆ లెగ్స్ ఒక పొజిషన్ అనేది ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఓవర్ వెయిట్ వేసుకుంటారు కాబట్టి. అండ్ నా లాస్ట్ ఎక్సర్సైజ్ ఈ రోజుకి వచ్చేసి బ్యాక్ని ట్రైన్ చేసిన లోవర్ బ్యాక్ని 12.5 కేజీస్ డంబుల్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీ బ్యాక్ అనేది స్ట్రైట్ ఫామ్లో ఉండాలి. అటు ఇటు కర్వ్ కావద్దు. నీ బెండింగ్ పొజిషన్లో నీ బ్యాక్ స్ట్రైట్ ఉంటేనే నీకు ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వర్కౌట్ అయిపోగొట్టుకుని నేను కప్పింగ్ థెరపీకి అయితే వెళ్ళిపోయాను. సార్ ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఎట్లా ఎందుకు ఆ క్రాంప్ అనేది ఎందుకు అలా వస్తుంది ఒకసారి మళ్ళీ చెప్తారా? యాక్చువల్గా మన బాడీలో వెన్నెముస్స అని ఉంటుంది. బోన్ ద స్పైన్ విల్ బి దేర్. ఆ స్పైన్ ఏమవుతుందంటే మనం వైల్ మూవింగ్ ద డిస్క్ ఏమంటే 2 బోన్స్ బిట్వీన్ ద డిస్క్ ఉంటుంది లైక్ దిస్ ఫార్మేట్. దిస్ ఇస్ అవర్ స్పైన్ యాక్చువల్లీ. Okay. టోటల్ స్పైన్ విచ్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ ద నర్వస్ సిస్టమ్. ఓకే, దిస్ ఇస్ అవర్ నర్వస్ సిస్టమ్ యాక్చువల్లీ. Yeah. నర్వస్ అంటే ఇప్పుడు నేను మీకు టచ్ చేస్తున్నా, అది ఫీల్ అవుతున్నది మీకు బ్రెయిన్ దగ్గర. దానికి తెలివేడిది తెచ్చేది ప్రతి ఒక్క నర్వ్ వెళ్ళేది అది దారి వచ్చేసి ఇక్కడ నుండి ఉంటుంది. Okay. దిస్ ఓన్లీ ఐఎమ్ టచింగ్ యువర్ లెగ్ ఆర్ ఐఎమ్ టచింగ్ యువర్ హ్యాండ్, ఐఎమ్ టచింగ్ యువర్ చీక్, ఎవ్రీథింగ్ ద సెన్సర్స్ విల్ బి కమ్ ఫ్రమ్ ద నర్వస్ సిస్టమ్ యాక్చువల్లీ. Okay. ఆ నర్వస్ సిస్టమ్ వలన మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ అయ్యి ఉన్నది. Okay. ఆ క్రాంప్ వచ్చేసి ఎందుకు వచ్చిందంటే, క్రాంప్ అని మీరు అంటున్నారు దాని ప్రకారంగా. క్రాంప్ అంటే అది మజిల్ పైన మజిల్ వచ్చేస్తుంది. Okay. ఒక మజిల్ పైన ఒక మజిల్ ఎక్కడం వలన ఒక మజిల్ స్వెల్ అయిపోతుంది. ఆ స్వెల్ అవ్వడం వలన మీకేమంటే పెయిన్ ఉంటుంది. అది పెయిన్ ఈజీగా మూవ్ అవ్వదు యాక్చువల్గా. ఆ పెయిన్ మూవ్ అవ్వాలంటే దానికి ఏమంటే తగినట్టు ప్రాపర్ ప్రాసెస్లో మూవ్మెంట్ తీసుకోవాలి. మీరు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినారనుకోండి, దాని వలన కూడా మీకు ఏమంటే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎట్లాగానే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. వెయిట్ లిఫ్ట్ చేయకుండా మినిమం 2 to 3 months యూ హ్యావ్ టు గివ్ టైం. మీరు 1 month టైం ఇచ్చినారు, ఇంకా 2 months టైం ఇవ్వాలి. దాన్ని ఇంకా 2 months టైం ఇవ్వాలి కంపల్సరీ. ఆ టైం ఇవ్వకపోతే మీకు డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది సెట్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇది ఒక్కటే అని కాదు, మీకు ఏమవుతుందంటే డిస్క్ వచ్చేస్తుంది. మన బాడీలో ఉన్న డిస్క్ ఒక నరం వల్ల మీకు మన బాడీలో వచ్చే ప్రాబ్లం ఏమేమి ఉంటాయి అవి చూపెడుతుంది. దిస్ ఇస్ అవర్ నర్వస్ సిస్టమ్ యాక్చువల్గా. ఈ నర్వస్ స్పైన్ వలన వెళ్ళే సిమ్టమేటిక్ నర్వస్ సిస్టమ్. దిస్ ఇస్ రిలేటెడ్ టు యువర్ అప్పర్ లేయర్ ఆఫ్ ది ఫేషియల్ బోన్స్ టోటల్. Okay. ఓకే, దిస్ విల్ బి కమ్ టు ద యువర్ లోవర్ లిమ్స్, మీన్స్ మీ చెస్ట్, మీ హార్ట్, మీ లంగ్స్, మీ స్టమక్, ప్రతి ఒక్క వస్తువు అటాచ్మెంట్ మీ సర్వైకల్ నుండి ఉంటుంది. మీ సర్వైకల్ కూడా డిస్టర్బ్ అయితే మీకు గ్యాస్ట్రిక్ ఫార్మేషన్ వస్తుంది, మీకు లివర్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు డయాబెటిక్ కూడా రావడానికి సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది, మీకు హార్ట్ అటాక్ కూడా రావడానికి ఎక్కువగా సర్వైకల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దాని వలన మనం సర్వైకల్కి ఎక్కువ చూడం. ఎక్కువ మంది ఏమవుతుంది అంటే బీపీ ఎక్కువైంది, పల్స్ ఎక్కువైంది. బీపీ కూడా ఎక్కువ అవుతున్నది ఎందుకంటే మీకు స్ట్రెస్ ఎక్కువ అవుతున్నది, దానివల్ల బీపీ అవుతుంది, అదొక మాట. కానీ మీ సర్వైకల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. వైల్ యూఆర్ డ్రైవింగ్ ఎ 2-wheeler, డూ యూ హ్యావ్ ఎ యాక్టివా, 2-wheeler, స్కూటర్, ఎనీ టైప్ ఆఫ్ స్కూటర్. ఆ స్కూటర్ వలన మీకు ఇచ్చే గిఫ్ట్, ఆ బండి ఇచ్చే గిఫ్ట్ ఆఫ్టర్ 5 years సర్వైకల్ స్పాండిలైటిస్, లుంబార్ స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాజం, లుంబార్ స్పాజం. స్పాజంలో ఇట్లాంటిది వచ్చిన తర్వాత మీకు ఎట్లయినా బాడీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దాని తర్వాత మీకు వచ్చినది మీకు లోవర్ లిమ్స్లో. ఓకేనా, లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ, లుంబార్ ఏరియా. ఇక్కడ ఈ ఏరియాలో డిస్టర్బెన్స్ ఉన్నది. ఈ ఏరియాలో డిస్టర్బెన్స్ అయితే మీ బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అది చెప్పేస్తాను. మీకు ఈ డైజెషన్ ప్రాపర్గా అవ్వదు, మీకు యూరినేషన్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ మీకు ఏమంటే బ్యాక్ పెయిన్ అవుతుంది, మీకు హెమరాయిడ్స్ కూడా రావచ్చు, పైల్స్ కూడా రావచ్చు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటుంది, మళ్ళీ లోవర్ లిమ్స్ కూడా పెయిన్ ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. అండ్ ఇప్పుడు ఈ హిజమా వెట్ కప్పింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఒకసారి చెప్పారా మళ్ళీ? వెట్ కప్పింగ్ వల్ల అయ్యే బెనిఫిట్స్ ఏముంటుంది అంటే మసిల్స్ రిలాక్స్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మసిల్స్ రిలాక్స్ అవుతుంది, బాడీలో ఉన్న చెడు రక్తం బయటికి ఇచ్చేస్తాం మేము. చెడు రక్తం అంటే అందరూ ఒకటే అనుకుంటారు, ప్రతి ఒక్క మనిషి ఒకటే అంటారు. రక్తం అంటే రెడ్ కలర్ నుండి వచ్చేది రక్తం అంటారు. మీరు ఎప్పుడైనా సిబిపి రిపోర్ట్ చేయించినారు? సిబిపి రిపోర్ట్లో మీకు హెమోగ్లోబిన్ వస్తుంది.
ఆర్బీసీ వస్తుంది, డబ్ల్యూబీసీ వస్తుంది, మోనోసైట్స్ వస్తుంది, లింఫోసైట్స్ వస్తుంది, ఎస్నోఫిల్ వస్తుంది. ఇవన్నిటిని వదిలేస్తారు. ఉట్టి ఆర్బీసీ ఒకటే దాన్ని పడుతుంది. ఆర్బీసీని ఎరిథ్రోసైట్స్ అంటారు. బొటానికల్ నేమ్ ఈస్ ఆర్బీసీ. రెడ్ బ్లడ్ సెల్స్ని ఏమంటారంటే ఎరిథ్రోసైట్స్ అంటారు. మీరందరూ ఏమంటారంటే ఆ ఎరిథ్రోసైట్స్ వచ్చేదాన్ని బ్లడ్ అనుకుంటారు. కానీ మిగతా ఈ గ్యాసెస్ ఫార్మేట్లో, మిగతా ఈ ఫార్మేట్లో అవన్నిటిలో వదిలేస్తారు. బాడీలో లాస్ అయ్యేది అది ఎక్కువ పర్సెంటేజ్లో ఉంటుందండి. మనం స్వేచ్ఛ తీసుకుంటాం, మనం తింటాం, ఆర్బీసీనే పెంచుతాం మనం అందరం. కానీ మిగతా ఈ అన్ని సెల్స్ని మర్చిపోతాం. మనం ఇప్పుడు ఈ కప్పింగ్ థెరపీ చేసే దీంట్లో ఏమవుతుందంటే కప్పింగ్ థెరపీలో మీ బాడీలో ఉన్న మేము విల్ వర్క్ ఆన్ బ్లడ్, నాట్ ఆన్ ఆర్బీసీ. అందరు ఆర్బీసీ అనుకుంటారు. ఐ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ విత్ మీ ఆన్ మై రిపోర్ట్స్. యూ కెన్ ఏబుల్ టు సీ విచ్ ఐ విల్ డూ విత్ ద పేషెంట్స్. యాక్చువల్లీ పేషెంట్స్కి ఏ విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తానో ఏంటిది అని మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా నేను చూపెడుతున్నాను కామన్గా అయ్యే పేషెంట్స్కి. This is one of my patient. He is having a lumbar improper. Okay. He is having a constipation with his newly diabetic guy. Okay. With that, he'll having a liver disorder. These are the cups which keep for the liver disorder. Okay. This is for the cervical shoulders. Okay. Okay. This is for one is the most important point which will tell in సున్నా వే. వన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటామంటే ఇది సర్వైకల్ నుండి మీ థొరాక్స్ నుండి అటాచ్ అయ్యే ప్రాపర్ పాయింట్ C7 దగ్గర T1 దగ్గర మధ్యలో పెడతాం మేము. ఇది ఇమ్యూనిటీ గురించి పాయింట్ పెడతాం. ఇది వచ్చేసి బాడీకి ఏమంటే హీట్ ప్రకారంగా రెండిటి వెయిట్లో. దిస్ ఇస్ ద కిడ్నీ పాయింట్స్, దిస్ ఇస్ ద డైజెషన్ పాయింట్స్. ఓకే. దిస్ ఆల్ ఆర్ ఎందుకు మెన్షన్ చేసినానంటే ఈయన సర్వైకల్ వర్టిబ్రా వచ్చేసి డిస్టర్బ్ అయి ఉన్నది. ఓకే. ఇట్స్ కాల్డ్ కండిషన్. ఓకే. దానివల్ల ఇవన్నీ డిస్టర్బెన్స్ అండి. ఇది ఒకటే అని కాదు, ఈ విధంగా ఎన్నో పేషెంట్స్ ఉంటారు. మేము వీ హ్యావ్ బిన్ ట్రీట్. దిస్ ఇస్ ద వీడియో విచ్ ఐఎమ్ షోయింగ్. This all are the toxins which will be coming. Okay. See the blood color and everything else. I can show you. This all are there. సో చేస్తున్నారు కదా. సో అందరు కలిసి బ్లడ్ తీస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనుకుంటారు. కానీ మన బాడీలో టాక్సిన్స్ మొత్తం అది రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది బెడ్ కప్పింగ్ లో ఉండే బెనిఫిట్స్ మనకి ఇవ్వనమాట. సో సార్ ఇప్పుడు మనం బెడ్ కప్పింగ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? Start చేస్తాం. How much time it will take? 40 minutes. Can I do this? Yeah. 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 For the relaxation of your muscle. Yeah. I'll do for you. Because you have been not taking till now massage, I think so. Yeah. Praise the Lord. Yes. Yeah. I need your lumbar X-ray. Okay. Toxins, full of toxins related to your spirituality of your heart. Praise the Lord. ఇవన్నీ చెప్పడానికి ఎందుకు అంటుందంటే ఈ మైండ్ ఇక్కడ ఉండే మమ్మల్ని ఏం పని చేయడానికి Yeah. సార్ ఇట్లా అవుతున్నారు పోస్తాం అని కాదు, జస్ట్ మైల్డ్ కటింగ్ ఉంటుంది. ఎట్లా Yeah. మీకు కట్ చేసినప్పుడు జస్ట్ ఏదో గులగుల పెడుతున్నట్టు అనిపించి. చిక్కలు గిల్గిల్ లాగా అనిపిస్తుంది. యా.
ఇప్పుడు ఇది నాకు కప్పింగ్ పెట్టిర్రు గదా! ఇప్పుడు దీంట్లో నీకు కనపడేది ఏంటిదంటే నా బాడీ నుంచి ఎక్స్‌ట్రాటే వేస్ట్ బ్లడ్ ఇది. అండ్ కొన్ని కప్స్‌కి ఫాగ్ వచ్చింది గదా! అది నా బ్లడ్‌లో స్టోర్ అయ్యే వేస్ట్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ మన బ్లడ్‌లో స్టోర్ అవ్వడం వల్ల మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజిల్ మూవ్‌మెంట్ అవ్వక మనకక్కడ పెయిన్ ఒస్తది. ఒకటేసారి యూజ్ అయితాయి. ఓకే. బ్లడ్ టిష్యూ యూజ్ అయితాయి. ఫస్ట్ టైం which you can able to easily observe. And the rainbow color. సో, ఈరోజు నా కప్పింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైమ్ నా కప్పింగ్ ట్రీట్మెంట్ గూడా కంప్లీట్ చేసుకున్నా. సో, ఇట్లుంది నా బ్యాక్ మొత్తం. నేను గూడా ఇప్పటిదాకా చూసుకోవాలా నా బ్యాక్. సో, మొత్తం బ్లడ్ సక్ మొత్తం చేసిన తర్వాత ఇక్కడ మొత్తం మనకు క్లీన్ చేసి పౌడర్ అయితే రాసేసిర్రు. సో, రేపటిదాకా అయితే స్నానం చేయొద్దంట. రేపటిదాకా స్నానం చేయకుండా ఉండాలి. ప్లస్ రెస్ట్ ఇంపార్టెంట్. సో, నా బాడీ కండిషన్స్ మొత్తం నా గురించి చెప్పిర్రనమాట. సో, మీ ప్రాబ్లమ్ ఎట్లుంటదో, మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరిక్కడికొస్తే దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇచ్చి మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకెట్లాంటి ఫుడ్ కావాలి, మీరేమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు ప్రతి ఒక్కరు మీకు చెప్తారనమాట. తర్వాత నా షర్ట్ వేసుకొని వస్తా. సో యాహ్! ఈరోజు ఇంగా ఇంటికి పోయి తినేసి రెస్ట్ తీసుకోవడమే అనమాట ఇక నా పని. నైట్‌కి చిన్న ప్లాన్ ఉంది. చూపిస్తా అది కూడా. సో, ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయితుందనమాట. సో, ఇప్పుడు మనకి 'రాజాసాబ్' 10:30 సెకండ్ షో ఉందనమాట. సో, లెట్స్ గో అండ్ వాచ్. సో, ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:00 అయితుంది. సో, ఇప్పుడే సినిమా నుంచి వచ్చిన. 10:30కి షో అంటే 2 అయితుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్స్ షో ఇది. సినిమా ఇంగ ఎట్లుంది అని చెప్పాలంటే నేనైతే రివ్యూ ప్రకారం చూసిందేంటంటే సగం మంది బాగుందంటున్నారు. సగం మంది మంచిగా లేదంటున్నారు. నా ప్రకారం ఏందంటే సెకండ్ హాఫ్ మిడిల్ వరకు బానే తీసుకుపోయిండు. ఎండింగ్ ఎగరగొట్టేసిండు. సినిమా అయితే ఎంటర్‌టైనింగ్‌గానే ఉన్నది. ఎండింగ్‌కి కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. సో, చూడొచ్చు. ఒక వన్ టైమ్ వాచబుల్ మూవీ ఫర్ ఓన్లీ రెబెల్ ఫ్యాన్స్. సో, ఇది ఈరోజు మన వ్లాగ్ అనమాట. సో, వచ్చే వ్లాగ్‌లో మళ్ళా కలుసుకుందాం. ఉంటాం అలా.